ఒక వ్యాపారి ప్రతిరోజు చాలా డబ్బు సంపాదించేవాడు. కానీ నెల చివరికి అతని చేతిలో ఒక్క నాణెం కూడా మిగిలేది కాదు. ఒకరోజు అతను చాణక్యుడి దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఆచార్య, నేను ఇంత సంపాదిస్తున్నాను, అయినా ఎందుకు పేదవాడిలానే ఉన్నాను? చాణక్యుడు ఏమీ మాట్లాడకుండా అతన్ని మార్కెట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక వ్యాపారి రోజంతా సంపాదించిన డబ్బును ఒక సంచిలో వేస్తున్నాడు. చాణక్యుడు ఆ సంచిని చూపిస్తూ అడిగాడు, తను రోజంతా సంపాదించిన డబ్బును రాత్రికి ఏం చేస్తాడో తెలుసా? ఇంటికి తీసుకెళ్తాడు అన్నాడు వ్యాపారి. చాణక్యుడు నవ్వాడు, కాదు, సంపాదించినదంతా ఖర్చు చేస్తాడు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. అప్పుడు చాణక్యుడు అతని చేతిలో ఒక నాణెం పెట్టాడు. ఈ నాణెం నీది కాదు. వ్యాపారి అయోమయంగా చూశాడు. అయితే ఎవరిది? చాణక్యుడు చెప్పాడు, నీ భవిష్యత్తుది. నువ్వు సంపాదించిన ప్రతి నాణెం ఖర్చు చేస్తే నీ భవిష్యత్తు కోసం ఎవరు సంపాదిస్తారు? ఆ మాటలు విన్న వ్యాపారి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. చాణక్యుడు చివరగా అన్నాడు, ఎక్కువ సంపాదించేవాడు ధనవంతుడు కాదు, సంపాదించిన దానిలో కొంత తన భవిష్యత్తు కోసం కాపాడేవాడే నిజమైన ధనవంతుడు.